పురుషోత్తం గారు, ఈరోజు శ్రీబాగ్ ఒప్పందం కుదిరి 87 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చెప్తారు? అంటే శ్రీబాగ్ ఒప్పందం కుదిరిన రోజు ఈరోజు. శ్రీబాగ్ ఒప్పందానికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. అంటే 1953 అక్టోబర్ 1కి ముందు ఆంధ్రప్రదేశ్, ఈ రోజున్న ఆంధ్రప్రదేశ్ మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నింది. తమిళనాడు మద్రాస్ ప్రెసిడెన్సీలో. తెలంగాణ నైజాం నవాబు చేతిలో ఉన్నింది. ఆ రోజు ఆంధ్ర మహాసభ 2013 ఆ ప్రాంతంలో 1913 ఆ ప్రాంతంలో మనం తెలుగు వాళ్ళుగా మద్రాసు నుంచి విడిపోదాము, తెలుగు రాష్ట్రంగా ఏర్పడదాము, భాషా ప్రయుక్త రాష్ట్రం ఏర్పడదాం అనే కోరిక వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి మా ప్రాంతంలోని పెద్ద మనుషులు, ఆ రోజున్న స్వతంత్ర సమరయోధులు ఇష్టపడలేదు కోస్తా ప్రాంతంతో కలిపి. ఎందుకంటే కోస్తా అప్పటికే పెద్ద ప్రాంతం, కాటన్ బ్యారేజ్, ప్రకాశం బ్యారేజ్, కాలేజీలు ఇవన్నీ ఉన్నాయి. వాళ్ళతో మనం కాంపిటేట్ కాగలమా, ఇమడగలమా? రెండు మద్రాసు మాకు చాలా దగ్గరగా ఉంటుంది. చిత్తూరు జిల్లాకు కానీ, కడప జిల్లాకు కానీ, నెల్లూరు జిల్లాకు కానీ ఇవన్నిటికి చాలా దగ్గరగా ఉంటుంది. దగ్గరగా ఉన్న ఒక మహానగరాన్ని వదులుకొని వాళ్ళతో కలిసి ఏముంటామనే చర్చ నడుస్తున్న నేపథ్యంలో, పెద్దగా ఇష్టపడిన నేపథ్యంలో కోస్తా ప్రాంతానికి సంబంధించిన అనేక పెద్ద మంది, అది కాశీనాథన్, దేశోద్ధర కాశీనాథన్ నాగేశ్వరరావు గారు, ఇట్లాంటి గొప్ప వ్యక్తులు, రాయలసీమలో ఉన్నటువంటి పప్పూరు రామాచార్యులు, కొడుకు కోటిరెడ్డి గారు అంటే పెద్ద మనుషులు ఒక అవగాహనకు వచ్చారు. శ్రీబాగ్ అంటే చెన్నై నగరంలో ఒక ఇంటి పేరు. కాశీనాథుడు నాగేశ్వరరావు గారి ఇంటి పేరు శ్రీబాగ్. ఆ శ్రీబాగ్లో కూర్చొని ఒక డాక్యుమెంట్ రాసుకున్నారు కాబట్టి దానికి శ్రీబాగ్ ఒప్పందం అని పేరు వచ్చింది. దాంట్లో కుదిరిన ఒప్పందం ప్రకారం మనం విడిపోదాము, విడిపోయిన తర్వాత ఏర్పడే నూతన రాష్ట్రంలో హైకోర్టు ఒక చోట ఉండాలి, రాజధాని ఒక చోట ఉండాలి, మొదటి ఛాయిస్ ఎంచుకునేది రాయలసీమకు హక్కుగా ఉండాలి. కృష్ణా తుంగభద్ర నదిలో వచ్చినటువంటి నీటి పైన రాయలసీమ ప్రాంతానికి అనుగుణంగా ప్రాజెక్టులు నిర్మించాలి. టాప్ 10 years, ఫస్ట్ 10 years అని. ఈ రెండు కీలకం, ఇంకా చాలా ఉన్నాయి. ఈ రెండు ఎంతవరకు అమలైనాయి, ఇంకా ఏమైనా మిగులున్నాయా అనేది చర్చించాల్సిన సమయం ఇది 87 years తర్వాత. కానీ మా దురదృష్టం ఏంటంటే 87 years తర్వాత ఏమీ చేయకపోగా మిగిలిపోయి ఉన్న వాడు కూడా తీసుకెళ్లి ఇంకో ప్రాంతంలో పెడతామనే దుస్థితికి రావడం అనేది చాలా విషాదకరమైన అంశం. చాలా మంది మాట్లాడుతున్నది శ్రీబాగ్ అనే ఒప్పందం ఇద్దరు పెద్ద మనుషుల మధ్య కుదుర్చుకున్నారు, ప్రైవేటు ఒప్పందం, దానికి చట్టబద్ధత లేదు, ఇవన్నీ మాట్లాడుతున్నారు. 1953 అక్టోబర్ 1వ తేదీన కర్నూలు కేంద్రంగా రాజధానిగా ఏర్పడింది. మరి శ్రీబాగ్ ఒప్పందంలో ఉన్న పాయింటే కదా అయ్యింది. ఆ తర్వాత 56లో మళ్ళీ విశాలాంధ్ర పేరుతో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కలిపి విశాలాంధ్రగా ఏర్పడింది. మళ్ళీ ఇప్పుడు 2014లో మళ్ళీ పాత రాష్ట్రంగా తమిళనాడు నుంచి వచ్చేసిన ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రప్రదేశ్కి ఏర్పడింది, తెలంగాణ ఏర్పడింది. కానీ ఇప్పటికి కూడా శ్రీబాగ్ ఒప్పందంలో కుదుర్చుకున్నటువంటి రాజధాని కానీ రాయలసీమకు రాలేదు, రాజధాని కార్యాలయాలు రాలేదు, కృష్ణా తుంగభద్ర పైన కట్టాల్సిన ప్రాజెక్టులు కట్టలేదు. ఆ రకంగా శ్రీబాగ్ ఒప్పందం ఉల్లంఘన కారణంగా రాయలసీమ ఈ రోజు కూడా ఎనుగుబడి ఉందన్న పరిస్థితి మా ప్రాంతం యొక్క విషాదం. అండ్ ముఖ్యంగా తులసిరెడ్డి గారు చాలా తన వాయిస్ గట్టిగానే వినిపిస్తున్నారు, రాయలసీమకు 100% అన్యాయం చేస్తున్నారు అంటూ. రైట్, ఏం చెప్తారు? చారిత్రకంగా జరిగిన అన్యాయాలన్నింటినీ చంద్రబాబు నాయుడు గారి ఖాతాలో వేయలేము. నేను ఇప్పుడు శ్రీబాగ్ ఒప్పందంలోని అంశాల్లో రాయలసీమకి ఈ రోజు కూడా తగిన న్యాయం జరగలేదంటే, శ్రీబాగ్ ఒప్పందాన్ని ఉల్లంఘించారంటే ఆ తప్పంతా చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యక్తి ఖాతాలో వేయలేము. చారిత్రకంగా చాలా మంది దీనికి కారకులు. అయితే తులసిరెడ్డి గారు ప్రస్తావిస్తున్న అంశం, మాలాంటి వాళ్ళు ప్రస్తావిస్తున్న అంశం, ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత కర్నూలు కేంద్రంగా ఉన్నట్టు ఇతడు తులసిరెడ్డి గారు రియాక్ట్ కావడానికి అదే మూలం. కర్నూలులో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒక 4 ఇన్స్టిట్యూషన్స్, అంటే లోకాయుక్త, హెచ్ఆర్సి, అదేవిధంగా విద్యుత్ నియంత్రణ మండలి, ఇట్లాంటి ఒక 4 జ్యుడిషియరీ స్వభావం కలిగినటువంటి కార్యాలయాలు కర్నూలులో ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఆడనే పని కూడా ప్రారంభమైన పని నడుస్తుంది అక్కడ కార్యాలయం. ఆ కార్యాలయాలను కూడా మేము అమరావతికి తీసుకెళ్తాము అని హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్. ఇది ఈరోజు రాయలసీమలో బాధ కలుగుతున్న అంశం. ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. తులసిరెడ్డి గారిని మొట్టమొదటిగా నేను అభినందిస్తున్నాను. ఒక రాయలసీమ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి కానీ రాయలసీమ గురించి మాట్లాడే వ్యక్తిగా వారిని అభినందిస్తున్నాను. అన్ని రాజకీయ పార్టీల్లో ఉన్న రాయలసీమ నాయకులు ఇదే రకంగా స్పందించాలి అని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. కారణం ఏంటి? తులసిరెడ్డి గారు ఆవేదన కరెక్ట్. మీరు గమనంలో ఉంటే తులసిరెడ్డి గారు అమరావతి ఉద్యమం నడుస్తున్నప్పుడు అమరావతి ఉద్యమానికి మద్దతుగా నిలబడిన వ్యక్తి. ఆయన కూడా ఈరోజు కర్నూలులో కార్యాలయాలు తరలిస్తా అంటే వ్యతిరేకిస్తున్నారంటేనే అమరావతి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకోవాలి. అమరావతి ఉద్యమానికి బలపరిచిన వ్యక్తి ఆయన, మరగా అమరావతి ఉద్యమాన్ని వ్యతిరేకించిన వ్యక్తి కాదు. అమరావతి డిమాండ్ని ఆయన అమరావతి డిమాండ్ కూడా సమర్థించాడు. అలాంటి వ్యక్తి కూడా ఈరోజు ఎందుకు మాట్లాడాల్సి వస్తా ఉందో అమరావతి ఉద్యమ నాయకులు ఆలోచించాలి. తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఏంది ఇక్కడ కీలకమైంది? సో ఇక్కడ బేసిక్ ఏంటంటే
జగన్మోహన్ రెడ్డి అయితే 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చాడు. విశాఖపట్నంలో అడ్మినిస్ట్రేషన్, కర్నూలులో జ్యుడిషియరీ, అమరావతిలో అసెంబ్లీ. దీని పట్ల భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ అది కుదరదు, మేము 3 కార్యాలయాలను అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఎలక్షన్ ముందు కూడా చెప్పింది. ఆ రీత్యా మీకు హైకోర్టు, నాకు ఆ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నా మీరు ఎన్నికల ముందే చెప్పారు కూడా చేసుకోండి, మీకు ఆ అధికారం ఉంది. అయితే ఆల్రెడీ ఆ కర్నూలులో ఉన్న కార్యాలయాలు తీసుకెళ్తారు. 4 కార్యాలయాలు కర్నూలు ఆల్రెడీ ఉన్నాయి కదా, దాన్ని తీసుకెళ్లే ప్రయత్నం చేయడం దుర్మార్గం. ఎందుకంటే ఈ కార్యాలయాలు తీసుకెళ్ళినప్పుడు ఆ రోజు అమరావతి జాయింట్ యాక్షన్ కాబట్టి హైకోర్టులో పిటిషన్ వేసింది తీసుకెళ్లకూడదు అని రాజధాని కార్యాలయాలు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ గట్టిగా ఫైట్ చేసి ఈ 4 కార్యాలయాలు అమరావతి రాజధానిలో లేవండి, ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో ఉన్నాయి, మేము ఉమ్మడి రాష్ట్రానికి వాటాగా ఉన్న కార్యాలయాలు కొన్నింటిని కర్నూలులో రీలొకేట్ చేయాలనుకుంటున్నాం, ఇది మా హక్కు అని చెప్పి కోర్టులో కొట్లాడి కోర్టులో పిటిషన్ వేసి ఆ రోజు తెచ్చారు దాన్ని. ఇప్పుడు ఏమంటున్నారు, ఆ చట్టాన్ని సవరించి మరీ ఆ 4 కార్యాలయాలు తీసుకొచ్చి అమరావతిలో పెడతానంట. ఇది అన్యాయం కదా. ఇది మొదటి అంశం. రెండో పాయింట్ ఏం తులసిరెడ్డి గారు చెప్తున్న పాయింట్, కొప్పర్తి కడప జిల్లాలో, ఆయన కడప జిల్లా వ్యక్తి, రాయలసీమ వ్యక్తితో పాటు కొప్పర్తిలో ఎస్సీజెడ్, ఇప్పుడు శ్రీ సిటీలో ఎట్లయితే ఎస్సీజెడ్ ఉందో కొప్పర్తి కూడా ఎస్సీజెడ్ 10,000 ఎకరాల్లో రాజశేఖర రెడ్డి గారు స్థాపించారు. ఇది క్రమేణా అభివృద్ధి అంతా ఉంది. ఈ కొప్పర్తికి అదేవిధంగా మన కడపలో కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి ఇంకొక ఏరియాకి 2 ఎస్సీజెడ్లు కలిపి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ ఫీల్డ్ ఎకనామిక్ జోన్ గా పెట్టింది. అంటే ఓర్వకల్లు కర్నూలు, కడపలో దాదాపు దానికి 3,000 కోట్లు, ఇంకో దానికి 2,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తా ఉంది. ఈ యూనిట్ లో ఒక యూనిట్ ని కొప్పర్తి నుంచి అమరావతికి తరలిస్తారని ప్రచారం జరుగుతా ఉంది. అయితే ఇది నిజాలు తెలియదు. అది జరిగితే మాత్రం చాలా నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే ఈ రోజు శ్రీ సిటీకి ఈ రోజు 50-60 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి రాష్ట్రానికి, దేశానికి అది వరంగా మారుతుంది. రాయలసీమకే లాభం, దేశానికి, రాష్ట్రానికి కూడా ఆర్థిక వనరుగా మారుతుంది. కొప్పర్తి కూడా రేపు అట్లా తయారవుతుంది, ఓర్వకల్లు కూడా అట్లా తయారు. అట్లాంటి ఊతమిచ్చే ఒక చర్య కేంద్రం చేసినప్పుడు దాన్ని మీరు తీసుకెళ్తాను ప్రజలు మీరు తీసుకెళ్లట్లేదు అని చెప్పాల్సిన అవసరం ఉంది. తీసుకెళ్తే ఏమవుతుంది, కొప్పర్తి డీగ్రేడ్ అయిపోతుంది, ఓర్వకల్లు డీగ్రేడ్ అయిపోతుంది, అప్పుడు ఒక పెద్ద అసెట్ పోతుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని చేయాలి. మూడోది తులసిరెడ్డి గారు చెప్తున్నలో అత్యంత విషాదమైంది కడప పులివెందులకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజ్. నిన్న దురదృష్టవశాత్తు శాసనసభలో, శాసన మండలిలో అనుకుంటాను, సంబంధిత వైద్య ఆరోగ్య పైపించాను రాయలసీమ వాడే, కడప జిల్లా వాడే సత్యకుమార్ గారు, ఆయన ఏకంగా ఏమంటున్నాడంటే అభ్యంతరం చెప్తాను, మీరు సరిగ్గా నిర్మాణం చేయలేదు, నిర్మాణం సరిగ్గా చేయదే ఉండదు, మెడికల్ కాలేజీ స్టెప్ బై స్టెప్ కట్టుకుంటా పోతారు. కానీ బీజేపీ నాయకుడు ఆయన, బీజేపీ నాయకులను కేంద్ర ప్రభుత్వం సీట్లు కేటాయిస్తుంది. ఏది, కడప జిల్లా పులివెందుల మెడికల్ కాలేజ్. ఇది సరిగ్గా లేదు అంటాడు. అసలు మీ పార్టీ నాయకత్వం కేంద్ర ప్రభుత్వమే కదా బాగుందని మెడికల్ కాలేజ్ సీట్లు ఇచ్చారు. ఇప్పుడు లేదని నేను మాట్లాడితే కేంద్ర ప్రభుత్వాన్ని తిడుతున్నాడా, ఆయన విమర్శించుకుంటున్నాడా, నాకు అంటే అర్థం కావట్లేదు. ఒక్కసారి మెడికల్ కాలేజీల్లో సీట్లు కోల్పోతే రాయలసీమకి చాలా తీవ్ర నష్టం. పేరుకు పులివెందుల మెడికల్ కాలేజ్ అండి, కానీ పులివెందుల మెడికల్ కాలేజీలో 85% సీట్లు యాజ్ పర్ యాక్ట్ ప్రకారం రాయలసీమకు 85% సీట్లు వస్తాయి. 100 సీట్లు ఉన్నాయనుకోండి ఎంబీబీఎస్ సీట్లు, 80% రాయలసీమ, నెల్లూరు సీట్లు వస్తాయి, ఫ్రీ సీట్లు. ఈరోజు మెడికల్ కాలేజ్ ఒకటి పోతే సంవత్సరానికి 85 మంది మెడికల్ స్టూడెంట్స్ కి అవకాశం కోల్పోతుంది. ఈరోజు మన పక్కన ఉన్నటువంటి కర్ణాటకలో 11,000 మెడికల్ సీట్లు ఉన్నాయి, తమిళనాడులో 10,000 పైచులకు మెడికల్ సీట్లు ఉన్నాయి. మన ఎక్కడున్నాయి? ఈ సమయంలో మన ఆంధ్రప్రదేశ్ కూడా అట్లా మెడికల్ సీట్లు పెంచుకోవాల్సింది పోయి ఉన్న మెడికల్ కాలేజీలు తగ్గించుకోవడం, ఆ మెడికల్ కాలేజీలో లోపాలు ఎక్కడం. కేంద్ర ప్రభుత్వం ఏదైనా పర్మిషన్ ఇచ్చేటప్పుడు మనం సరిగ్గా చేయకపోతే అబద్ధాలు చెప్పి తీసుకొచ్చుకుంటాం. అలాంటి దశలో రాష్ట్ర ప్రభుత్వం ఉంటే వాళ్ళు ఇస్తామంటే లేదు మా దగ్గర బాగాలేదు అని చెప్పే మంత్రులు మనం ఎక్కడా చూడలేదు. ఆ రకంగా ఈ 3 పాయింట్లు ఇస్తే తులసిరెడ్డి గారు ఆవేదన చెందారు. శ్రీబాగ్ రోజే ఇవన్నీ కనపడడం, బాధపడడం అనేది మా దురదృష్టం. ఖచ్చితంగా ఈ 3 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మీరు ఆ రాజధానికి సంబంధించి 3 కార్యాలయాలు పెట్టుకోండి, నాకు భిన్నాభిప్రాయాలు ఉన్నాయి, కానీ మీరు చెప్పారు ఎలక్షన్ పెట్టుకోండి.